ప్రోగ్రెషన్ nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ అంటే ఏమన్నా ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఏమి ఫస్ట్ టర్మ్, డి అంటే ఏమి కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే మనం ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఇది nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏఎన్. స్టాండర్డ్ ఫామ్ ఏమంటే ఫస్ట్ టర్మ్ లో ఓన్లీ ఏ ఫస్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది, సెకండ్ టర్మ్ కి ఏమైంటుంది డి యాడ్ అయిపోయి ఉంటుంది. సపోజ్ మనం ఆల్రెడీ ప్రాబ్లం చేసాం 7 అనుకోండి, 7 అనే నెంబర్కి ఇక్కడ ఏం చేసామా 2 యాడ్ చేసాం 9 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం యాడ్ చేస్తాం 9 కి మళ్ళీ 2ని యాడ్ చేయాలి. 2ని యాడ్ చేస్తే ఏమో అప్పుడు 11 అవ్వాలి. అంటే ప్రతిసారి ఏమవుతుందంటే 2 ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ కి 7 మాత్రమే ఉంది, సెకండ్ టర్మ్ లో ఒక డి 2 యాడ్ అయింది, థర్డ్ టర్మ్ కి ఏమి డి 2 టైమ్స్ యాడ్ అవుతుంది కదా. ఇక్కడ 2 యాడ్ అయిందంటే 2 టైమ్స్ యాడ్ అయినట్టు. ఫస్ట్ ది ఏ, సెకండ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏమన్నా ఏ ప్లస్ 2d, ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3d, ఫిఫ్త్ టర్మ్ ఏ ప్లస్ 4d. దీన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ అంటాం, లేదంటే స్టాండర్డ్ ఫామ్ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ స్టాండర్డ్ ఫామ్ ఏమంటే ఏ ప్రొనౌన్స్ చేయండి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d. మనం ఏ టర్మ్ అయితే దానికి ఒకటి మైనస్ చేయాలి. సపోజ్ 17th టర్మ్ ఎలా రాయొచ్చు మనం, ఏ ప్లస్ 16d అని రాస్తాం. ఏ ప్లస్ 16d ఈరోజు యూజ్ చేస్తాం ఫార్ములా, అందుకోసమని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ 9th టర్మ్ ఎలా రాయాలా, ఏ ప్లస్ 8d. 8d ఎలా వచ్చిందంటే మనం n మైనస్ 1 ఇంటూ డి అన్నాం కదా, ఏ ప్లస్ 9th టర్మ్ కాబట్టి 9 మైనస్ 1 రాయాలా ఇంటూ డి. 9 మైనస్ 1 ఎంత 8, సో ఏ ప్లస్ 8d అలా ఫామ్ అయింది. ఏ ప్లస్ n మైనస్ 1 కదా, ఏ టర్మ్ అయితే దానికన్నా నుంచి ఒక టర్మ్ మనం మైనస్ చేయాలి. అర్థమైందా? 19th టర్మ్ చెప్పండి, ఏ ప్లస్ 18d. 20 టర్మ్ ఏ ప్లస్ 19d. 5th టర్మ్ ఏ ప్లస్ 4d. 11th టర్మ్ ఏ ప్లస్ 10d. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. నేను కూడా రాస్తాను ఇప్పుడు ప్రాబ్లమ్స్, అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందో లేదో చెక్ చేయాలా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందో లేదో ఎలా చెక్ చేస్తామంటే కామన్ డిఫరెన్స్ సేమ్ రావాలా. కామన్ చూడండి, కామన్ డిఫరెన్స్, డిఫరెన్స్ ఎలా ఉండాలా, సేమ్ ఉండాలా. సపోజ్ ఇప్పుడు 7, 9, 11, 13 ఉంది, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా? మా అబ్జర్వ్ చేయండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా చూద్దాం ఒకసారి. +2, 7 + 2 ఎంత 9, 9 + 2 ఎంత 11, 11 + 2 ఎంత 13. అంటే మనకి సేమ్ నెంబర్ యాడ్ అవుతుంది, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్ ఇన్ ఏపీ అని రాయొచ్చు. ఒకవేళ ఇలా ఉందనుకో 7, 9, 10, 13 ఉంది, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా? ఎందుకు లేదు? ఇక్కడేమో +2 యాడ్ అయింది, ఇక్కడేమో +1 యాడ్ అయింది, ఇక్కడ +2 యాడ్ అయింది, +3 యాడ్ అయింది. అంటే డిఫరెంట్ గా యాడ్ అవుతుంది. అంటే సేమ్ నెంబర్ లేదు, సేమ్ కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటేనే, సేమ్ నెంబర్ అడిషన్ కానీ సపరేషన్ కానీ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమన్నామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాం. ఎలా రాసుకుంటామా, ఏ ప్లస్ 6d. దీని వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, 7th టర్మ్ వాల్యూ ఏమి 14, ఏ ప్లస్ 6d వాల్యూ 14. 7th టర్మ్ ఇక్కడ వినండి, మళ్ళీ ప్రాబ్లం చేయాలి మీరు. 7th టర్మ్ అన్నప్పుడు మనము ఏ ప్లస్ 6d రాసుకున్నాం. n మైనస్ 1 అంటే 7 మైనస్ 1 6 అయిపోతుంది, అందుకే డైరెక్ట్ గా రాస్తాం. దీని వాల్యూ వచ్చేసి 14. కామన్ డిఫరెన్స్ మనం ఏమన్నామా, డి అన్నాం. ఏ ప్లస్ తెలియదు కాబట్టి ఏ ప్లస్ లో ఏ రాసుకున్నాను, 6 ఇంటూ 2, డి ప్లస్ లో 2 రాసుకున్నాను, కామన్ డిఫరెన్స్ 2 కదా, ఈజ్ ఈక్వల్ టు 14. 6 2s ఎంత 12, కొంచెం మాట్లాడండి. 6 2s 12 ఈజ్ ఈక్వల్ టు 14. +12 ఏమవ్వాలా, -12 అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 14 - 12 ఏం 2. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. ఏ వాల్యూ 2, డి వాల్యూ కూడా 2నే. మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు 15th టర్మ్ కనుక్కోవాలి. 15th టర్మ్ కి ఫార్ములా చెప్పండి. ఎస్, ఏ ప్లస్ 14d. n - 1 ఇంటూ డి కాబట్టి డైరెక్ట్ గా యూజ్ చేస్తాం. ఇంకా n - 1 చేస్తే మళ్ళీ 15 - 1 14 కదా, డైరెక్ట్ గా రాద్దాం. 15th టర్మ్ అంటే ఏం గుర్తు రావాలా, a + 14d. a ప్లస్ ఏం రాయాలి, కమాన్ 2 +
14 ఇంటూ డి ప్లస్ ఏం రాయాలా 2 రాయాలా 2 ప్లస్ 14 2 28 ఒక 2 ఎంత 30 అంటే 15th టర్మ్ ఏం నానా 30. ఇంకొకసారి బాగా అండర్స్టాండ్ చేసుకునే ట్రై చేయండి. మనం 15th టర్మ్ కనుక్కోవాలి. మనకి డి వాల్యూ 2 ఇచ్చారు, మనకి ఏ వాల్యూ తెలీదు. ఏ వాల్యూ కాకుండా ఒక టర్మ్ ఇచ్చేసారు. 7th టర్మ్ వచ్చేసి 14 అన్నారు. 7th టర్మ్ మనం ఎలా రాసుకుంటామా చెప్పాలా a ప్లస్ 6d. దీని వాల్యూ ఏమంటా 14. ఏ ప్లస్ లో తెలియదు కాబట్టి ఏని అలాగే రాసుకున్నాను. డి ప్లస్ ఏం రాయాలా 2 రాయాలా. 6 2s ఎంత నాన్న 12. ఈ ప్లస్ 12 ఏమవ్వాలి -12 అవ్వాలి. 14 లో 12 పోతే 2, ఏ వాల్యూ 2, డి వాల్యూ కూడా 2. మనం ఏదైనా కనుక్కునేయచ్చు. ఇంకా చేశారా? ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? ఆ నెక్స్ట్ ప్రాబ్లం అన్న ప్రాబ్లం నెంబర్ 12. 9th term is 72. సమ్ కూడా చేద్దాం మనం. ప్రాబ్లం నెంబర్ 16 నుంచి సమ్ చేస్తాం. 9th term is 72 and common difference d is 5. Find the 5th term. Ninth term is 72. Common difference d is equal to 5. Find the 5th term. Problem number 12 అన్న 9th term. 9th term ఎలా రాసుకోవచ్చు వినండి. ఎవరైనా అర్థం కాకపోతే వాళ్ళు వినాలా. అందుకనే 5 ప్రాబ్లమ్ చెప్తున్నా ఒక మోడల్ కి. a ప్లస్ 80d is equal to 72. 9th term వాల్యూ 72 అన్నారు. మనం 9th term ఏం రాసాము a ప్లస్ 80 రాసుకున్నాం. ఓకే, దీంట్లో మనకి ఏ వాల్యూ తెలుసు దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ వాల్యూ తెలీదు, డి వాల్యూ ఏమన్నారు 5 అన్నారు. ఆ డి వాల్యూ రాసుకుంటే మనకి ఏ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ప్లస్ 8 ఇంటూ 5. ఎందుకు ఇక్కడ 5 రాసామా డి వాల్యూ 5 ఇచ్చారు కదా, అందుకనే మనం 5 రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 72. 8 5s ఎంతనైనా 40. ఏ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 72. ఈ ప్లస్ 40 ఏమవ్వాలా -40 అవ్వాలా. a is equal to 72 minus 40. That means a వాల్యూ వచ్చేసి 30. ఏ వాల్యూ కనుక్కున్నాం, డి వాల్యూ కూడా ఇచ్చేసారు 32 నానా. ఎస్ 32. తర్వాత మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు 5th టర్మ్ కనుక్కోవాలి. 5th టర్మ్ నేను ఎలా రాసుకోవచ్చు ఫార్ములా a ప్లస్ 4d. a ప్లస్ 4d అంటే ఏ ప్లస్ లో ఏం రాయాలా మనం ఇందాక కనుక్కున్నాం 32 రాసుకోవాలి ప్లస్ 4 ఇంటూ డి ప్లస్ ఏం రాయాలా 5 రాయాలా. 32 ప్లస్ 4 5s 20. 32 ఒక 20 ఎంత 52. వన్ మోర్ టైం. 9th టర్మ్ ఏమని రాసుకున్నామంటే చెప్పాలా మీరే a ప్లస్ 80d ఈజ్ ఈక్వల్ టు 72. డి ప్లస్ ఏం రాయాలా 5 రాయాలా. 8 5s 40 ప్లస్ 40 ఏమవ్వాలా -40. అంటే మనం ఏ వాల్యూ కనుక్కున్నాం 32. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలా 5th టర్మ్ కనుక్కోవాలా. a ప్లస్ 4d. ఏ ప్లస్ లో 32, డి ప్లస్ లో 5. 4 5s 20. 20 ఒక 32 ఎంత అంటే 52. 5th టర్మ్ మనం కనుక్కోవాలి. 5th టర్మ్ వచ్చేసి 52. అర్థమైందా? అట్లీస్ట్ 1 and 2 చేయకపోయినా 3 4 5 అయినా చేసేలా ఉండాలా. ప్రాబ్లం నెంబర్ 13. టెక్స్ట్ బుక్ ఏనా, టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ చేస్తాను కొన్ని. లిజన్ మా ఆ 14th టర్మ్ నానా. 14th టర్మ్ అంటే మనం ఏం రాసుకోవాలా a ప్లస్ 13d రాసుకోవాలా. 13d వాల్యూ వచ్చి 144. a ప్లస్ 13 ఇంటూ డి ప్లస్ ఏం రాస్తున్నామా 19 రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 144. 13 ని 19 ఏం చేయాలా మల్టిప్లికేషన్ చేయాలా, అంతే కదా. డైరెక్ట్ గా చేద్దామా. 19 3s 57. 57 అంటే ఇక్కడ ఏం రాయాలా 7 రాసుకోవాలా. 5 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 19 1s 19. దల్లి మల్టిప్లికేషన్ చేసుకొని చేయకూడదు. మీరు 10th క్లాస్కి వచ్చారంటే బ్రెయిన్ చాలా షార్ప్ ఉండాలా. ఏ ప్లేస్ లో ఏ అలాగే రాసుకున్నాను. 13d అంటే డి ప్లేస్ లో 19 రాసుకున్నాను. 19 3s 57. 5 రాసుకో 7 రాయాలి, 5 క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 19 1s 19. 19 ఒక 5 ఎంత 24. అంతే. దానికి మళ్ళీ మల్టిప్లై చేస్తే రాంగ్ అయిపోతుంది. ఇలా చేస్తే అసలు రాంగ్ అవ్వదు, బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 144. ఈ ప్లస్ 247 ఏమవ్వాలి -247 అవ్వాలి. సో 144 నుంచి మనం మైనస్ చేయలేం.
కాబట్టి 247 నుంచి మైనస్ చేయాలి. దీన్ని కూడా రాసుకో, డైరెక్ట్ గా చేయండి. 7 మైనస్ 4 3, 4 మైనస్ 4 0, 2 మైనస్ 1 1. మళ్ళీ ఏం కనుక్కోమన్నారు? ఫస్ట్ టర్మ్ కనుక్కోమన్నారు. బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ పెట్టేసాం. ఏ అంటే ఏం నాన్న? ఫస్ట్ టర్మ్, అంతే ఆన్సర్. ఓకేనా? ఏ అంటే ఫస్ట్ టర్మే కదా, కాబట్టి సింపుల్ గా అయిపోతుంది.